టీడీపీ కానీ జనసేన కానీ కలిసి సంయుక్తంగా తీసుకున్నటువంటి నినాదం ఇది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి నినాదం. ఇవే కాకుండా ఆయన చిత్తశుద్ధి ఉంది. ఇప్పుడు మన రాష్ట్రం ఎందుకు నష్టపోతా ఉంది? రాష్ట్ర అభివృద్ధి మన ఎజెండా కాదు. ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యక్తిగత ఎజెండా ఉన్నది తప్పితే అందువల్ల ఈ రాష్ట్రం మాడిపోతా ఉంది. ఈయనకి ఆ వ్యక్తిగత ఎజెండా ఏమి లేదని స్పష్టంగా చెప్పాడు. నాకు ఉదాహరణ కూడా చెప్తాను నేను మీకు, ఎందుకు వ్యక్తిగత ఎజెండా లేదా కూడా. ఆ రకంగా మనం ఈ ప్రాంతాన్ని, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఉత్తరాంధ్రాన్ని మన అభివృద్ధి పెంచుకోవాలా, అభివృద్ధి మండలం ఏర్పాటు చేయాలి, ఇక్కడ నిధులు ఇవ్వాలి, గోదావరి జలాలు వంశధార వరకు అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం జరగాలి. ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు అనుకున్నారు చేయడానికి, అన్ని కూడా చెప్పారు. అదేవిధంగా రైల్వే జోన్ కానీ, స్పెషల్ కేటగిరీ కానీ, వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి విషయంలో కానీ, ఈ అన్నిటి విషయంలో